గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ నెల 19వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు. బుధుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు ఈ నెల 8వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతుంది కాబట్టి చక్కగా వ్యవహారం చేసుకోవచ్చు. అయితే ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి, గృహాలు కొనుగోలు చేయడానికి, లేదా ఏదైనా యంత్ర పరికరాలు, ఆన్లైన్ షాపింగ్లు, లేదా ఏదైనా సరే బంగారం వస్తువులు కానీ ఏవి కొనుగోలు చేయాలన్నా కూడా చాలా చక్కని అవకాశం కనపడుతోంది. అప్పులు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఇష్టమైన వస్తువులు, సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా బట్టల మీద ఆసక్తి బాగా పెరుగుతుంది. అలాగే పితృపూర్వక ఆస్తులు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక మళ్ళీ తిరిగి మీకు సంక్రమించడం కానీ వాటి యందు సమస్యలు పరిష్కారం కనపడుతుంది. పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. నూతన వస్త్రాలు ధరించే అవకాశం కనపడుతుంది. అనేక కొత్త విషయాలు తెలుసుకునేటటువంటి ఆసక్తి కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీలో నీతి నిజాయితీ నిబద్ధతతో పాటుగా కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన బాగా పెరుగుతుంది. శ్రమించే తత్వం, ముఖ్యంగా కష్టపడే తత్వం బాగా పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు కానీ కోరికలు కానీ చాలా సునాయాసంగా ఛేదించేటటువంటి అవకాశాలు కనపడుతుంది. మీ మీద మీకు మనోనిగ్రహణ శక్తి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరగడమే కాకుండా అందరినీ కూడా ఆకట్టుకునేలాగా హత్తుకునేలా చేసుకోగలుగుతారు. కొత్త కొత్త ప్రాజెక్టులు లేదా అనేక రకాల వ్యవహారాలు అన్నీ ఎదురుకు వెళ్తాయి. మీకు ఏ పని ప్రారంభం చేసినా సరే మీకు ఖచ్చితంగా పని తొందరగా పూర్తవుతుంది. ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యం బాగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. అలాగే అతిగా ఆశపడకుండా ఉండే వాళ్ళందరికీ కూడా సంతృప్తికరంగా అయితే మాత్రం ఈ నెలలో ఉండబోతోంది. కాకపోతే కొంచెం వేడి చేయడం కానీ కొంచెం మధ్య మధ్యలో నిస్సత్తువ రావడం కానీ జరుగుతుంటుంది. అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఎవరితోటి వివాదాలు పెట్టుకోకండి. కొంతమందితో అభిప్రాయ భేదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా ఉండండి. తెలివిగా మాట్లాడండి. ఆవేశంగా మాత్రం మాట్లాడకండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. నెల ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా విదేశాల్లో ఆర్థిక అభివృద్ధి కనపడుతోంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు మారే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉండేటటువంటి వ్యక్తులతోటి కమ్యూనికేషన్స్ బాగా ఏర్పడతాయని చెప్పచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఏంటంటే జాతకం కూడా ఒకసారి చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండే గ్రహాలను బట్టి, ప్రస్తుతం నడుస్తున్న దశని బట్టి కూడా మన జీవితంలో సమస్యలు కానీ లేదా కోరికలు తీరడం కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకున్నట్లయితే ఏదైనా దోషాలు ఉంటే వాటికి చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసేసుకోవచ్చు. మాకు ఫోన్ చేసినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. వాటి వల్ల ఏంటంటే మీకు చాలా తొందరగా మీరు అనుకున్న పనులు సిద్ధిస్తాయి. ఎందుకంటే జాతక దోషాలు ఉన్నంతసేపు అవి ఏడిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏ పని ఎదరకు వెళ్ళదు. కాబట్టి నిరుద్యోగులు అవ్వచ్చు, ఎవరైనా సరే ముఖ్యంగా ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. మమ్మల్ని సంప్రదించండి. అయితే నెట్వర్కింగ్ల పరంగా కానీ లేదా ఈ కంప్యూటర్ విద్యల పట్ల కానీ ఆసక్తి బాగా పెరుగుతుంది. కొంతమంది అయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మా అంతరం మీదే మా కాళ్ళ మీద మీరు నిలబడే వ్యాపారం చేసుకుంటాం, ఉద్యోగం చేసుకుంటాం అనేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసినా, ప్రేమించిన వాళ్ళు వివాహం కోసం ప్రయత్నం చేసినా, లేదా ఇంట్లో చెప్పినా మీ ప్రేమకు అంగీకారం తెలపడం, వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూల వాతావరణం కనపడుతోంది. వ్యాపారాల్లోనూ, భూములలోనూ, గృహాల్లోనూ కూడా చక్కని పెట్టుబడులు పెట్టచ్చు. పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయంగా ఈ నెల కనపడుతోంది. ఇంకా స్టాక్ మార్కెట్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి రంగాల్లో కూడా చక్కని లాభాలు కనపడుతూ ఉన్నాయి. అయితే అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త తీసుకున్నట్లయితే చాలా డబ్బులు పొదుపవుతాయి మీకు అని చెప్పచ్చు. బడ్జెట్ ప్లానింగ్ చేసుకున్నట్లయితే కనుక ఈ నెలలో మీకు వచ్చే ఆదాయం చాలా చక్కగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. అయితే రోజువారీ దినచర్య ఏదైతే ఉందో, జీవన విధానం ఏదైతే ఉందో వాటిలో ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలి. ఆరోగ్యం విషయంలో కానీ, తినే ఆహారం విషయంలో కానీ, పడుకునే నిద్ర విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా మార్పులు తీసుకురాకపోతే మాత్రం రాబోయే రోజుల్లో దీర్ఘకాలిక రోగాలు గురయ్యే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ, జిమ్ కానీ ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. రాజకీయ నాయకులకు ఒత్తిడితో కూడుకున్నటువంటి రాజకీయ వ్యవహారాలు కనపడుతూ ఉన్నాయి. ప్రజాదరణ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది.
అయితే కొత్త కొత్త ప్రణాళికలు, కొత్త కొత్త ఆలోచనలు మాత్రం అనుకూలిస్తాయి. అలాగే సినిమా, టీవీ, మీడియా రంగాల వరకు కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు రావడమే కాదు, చేస్తున్నటువంటి ప్రాజెక్టులో క్రియేటివ్‌గా ఎదరికి వెళ్ళగలుగుతారని చెప్పొచ్చు. అందరిని మెప్పించగలుగుతారు. మీరు అనుకున్నటువంటి రీతిలో మీ యొక్క ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ ప్రకారంగా మీరు అనుకున్నటువంటి మీడియా పరంగా ఎదరికి వెళ్ళగలుగుతారు. సామాజిక సోషల్ మీడియాలో చక్కని శక్తి కనపడుతోందని చెప్పొచ్చు. విశేషమైనటువంటి అభివృద్ధి కనపడుతోంది. ప్రజాదరణ కనపడుతోంది. ఆదాయ వనరులు సమకూరుతాయి. కుటుంబ సభ్యులతో కలిపి సంబంధ బాంధవ్యాలన్నీ బలపడతాయి. విడిపోయిన భార్యాభర్తలు, బంధువులు కలుస్తారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయగలుగుతారు. విదేశాలు వెళ్ళడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా ఈ నెలలో కనపడుతోంది. విద్యార్థులు కూడా ఈ నెలంతా కూడా పరీక్షా ఉత్తీర్ణతలు, ఇంటర్వ్యూలో విజయాలు, లేదా కొత్త విద్యలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి, దూర ప్రాంతాలు తిరగడం, అలాగే స్నేహితులతో కలిపి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చేస్తారు. కొత్త కొత్త కోర్సులు, కొత్త కొత్త స్కిల్స్ ఇవన్నీ కూడా బాగా నేర్చుకునే అవకాశం విద్యార్థులకు కనపడుతోంది. అయితే ఆత్మవిశ్వాసంతో, సమర్థతతో చేసే ప్రతి పని కూడా ఈ నెలలో విజయం సంప్రాప్తిస్తుంది. కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి. శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడుతోంది. గృహ నిర్మాణ పనులు కూడా బాగా కలిసి వస్తాయి. అయితే కోపతాప ఆవేశాలు తగ్గించుకోండి. ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకండి. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పనులు ప్రారంభం చేస్తారు. అంటే భవిష్యత్తులో ఇప్పుడు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఆదాయాన్ని ఇచ్చేటటువంటి వ్యాపారాలు కానీ, ఇండస్ట్రీలు కానీ పెట్టగలుగుతారని చెప్పచ్చు. మీ మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయగలుగుతారు. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు మాత్రం రహస్యంగా ఉంచుకోవాలి. గొప్ప నాయకత్వ లక్షణాలు అయితే మీలో కనపడుతున్నాయి. కాబట్టి చక్కగా అందరూ మీ వెనకాల వస్తారు. మీరు మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీటింగుల్లో ఆకట్టుకోగలుగుతారు. నూతన ఒప్పందాలన్నీ కూడా పొందగలుగుతారు. అలాగే మార్కెటింగ్ ఏజెంట్లందరికీ లాభాలు కనపడుతూ ఉన్నాయి. క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ తిరిగి లాభాలు అయితే పొందగలుగుతారు. అయితే కొంచెం మొండి బాకాయలు వేధింపులు కనపడుతున్నాయి. కాబట్టి రావాల్సిన డబ్బుల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. పట్టుదల, కృషి లేకపోతే మాత్రం ఈ నెలలో ఏ పని ఎదరికి వెళ్ళదు. జాగ్రత్త. శుభకార్యాలు కొంచెం ఆలస్యంగా సాగుతాయి. కంగారు పడకండి. ఆర్థిక విషయాలన్నీ కూడా కొంచెం అవకతవకగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆర్థిక విషయాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ప్రతి సమస్యకి మాత్రం పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి ఆలోచించండి. పెద్దలతో కలిపి ఆలోచించండి. నిర్ణయాలు తీసుకోండి. గొడవలు లేదా కోర్టు తగాదాలు, ఆస్తి వివాదాలు అంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోండి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ప్రేమ వివాహాల్లో ఉండేటటువంటి సమస్యలు కానీ, గొడవలు కానీ చాలా శాతం తగ్గుతాయి. వ్యాపార విషయంలో కూడా మొదట్లో కొంత ఇబ్బందులు తలెత్తినా తర్వాత మళ్ళీ తిరిగి లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా తగినటువంటి లాభం కనపడుతోంది. ఉద్యోగపరంగా ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యత, ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. అలాగే ప్రభుత్వ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగపరంగా అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు కనపడుతున్నాయి. స్త్రీలకి చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. ఎందుకంటే కొంతమంది మోసగాళ్ళు మిమ్మల్ని శారీరకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. జాగ్రత్త. గౌరవ మర్యాదలు దెబ్బతినే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే సోదరీమణుల నుంచి కూడా జాగ్రత్త తీసుకోవాలో అవసరం కనపడుతుంది. చిన్న చిన్న తగాదాలు కనపడుతున్నాయి. అయితే మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత ఏవైతే ఉన్నాయో మిమ్మల్ని కాపాడతాయని చెప్పచ్చు. దైవచింతన, మానసిక ప్రశాంతత కనపడుతోంది. వివాహాంతర జీవితంలో ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుతాయి. భార్యకి భర్త, భర్తకు భార్య ఇద్దరు అర్థం చేసుకోవడం కానీ, అండర్స్టాండింగ్ కానీ, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడం కానీ చేసుకోగలుగుతారు. అలాగే మీరు చేసే పని యందు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, ఇంట్లో వాళ్ళకు చేసే పనికి సహకరించడం, సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులతో చాలా అనుకూలంగా ఉండడంతో పాటుగా సమాజం పట్ల చక్కని శ్రద్ధ కనపడుతుంది. మీకు చేసే పని అంటే చేతి పని కానీ, వృత్తి పనులు కానీ చేసే వాళ్ళందరూ ఉంటారు సరే, వాళ్ళందరికీ కూడా కలిసి వస్తుందని చెప్పచ్చు. అలాగే స్నేహితుల ద్వారా డబ్బు సంపాదించడం కానీ, స్నేహితుల ద్వారా ఆదాయం వచ్చే మార్గాలు అన్వేషించడం కానీ చేసుకోగలుగుతారు. అలాగే కోపతాప ఆవేశాలు తగ్గించుకున్నట్లయితే ఈ నెలలో చాలామందితోటి ప్రేమానురాగాప్యాయతలు పంచుకోగలుగుతారు. చాలా వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు నెలకొంటాయి. అయితే అందరికన్నా నేనే గొప్పవాడిని అనే అహంకారం మాత్రం తగ్గించుకోవాలి. అందరితో కలవడానికి ప్రయత్నం చేయండి. అయితే తెలివితేటలతో ఆలోచించడం వల్ల, తెలివితేటలతో చదవడం వల్ల, తెలివిగా ఉద్యోగం చేయడం వల్ల ఈ నెలలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. కాబట్టి మైండ్ని బాగా ఉపయోగించండి. కొత్త వారితో స్నేహం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది విద్యార్థులు ఏంటంటే చదువు మీద ఇష్టం లేకుండా రకరకాల వ్యామోహాలు గురవుతుంటారు. అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి లాభం కనపడుతుంది. విద్యార్థులు కూడా తల్లిదండ్రులకి సపోర్ట్ చేయండి. వాళ్ళు చెప్పిన మాట వినండి. అర్థం కాని చదువు పట్ల శ్రద్ధ పెట్టండి. గతంతో పోల్చుకున్నట్లయితే విద్య పట్ల ఆసక్తి అయితే పెరుగుతుంది. పోటీ పరీక్షలో విజయం కనపడుతుంది. విదేశాల్లో చదువుకోవాలి తపన బాగా పెరుగుతుంది. అలాగే ఇప్పటిదాకా చేసిన తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా మానసిక ఒత్తిడి బాగా కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధగా చేయాలి. అయితే చేసే పని యందు మాత్రం ఖచ్చితంగా విజయం కనపడుతోంది. అలాగే ఉద్యోగపరంగా సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో ఉండేటటువంటి తోటి ఉద్యోగస్తులందరూ మీకు సహాయం చేస్తారు. టీమ్ స్పిరిట్గా పనిచేసుకోగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. కానీ
మెంటల్ స్ట్రెస్ బాగా అధికంగా కనపడుతోంది. అనారోగ్య సమస్యల ప్రభావం కొంచెం ఉద్యోగం మీద పడుతోంది కాబట్టి ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది. స్త్రీలకి ముఖ్యమైనటువంటి పనులన్నీ తొందరగా పూర్తవుతాయి. అలాగే మీ గురించి మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. కళా సాంస్కృతిక రంగాల్లో చక్కని ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ అర్థం చేసుకోగలుగుతారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. నూతన ఒప్పందాలన్నీ కూడా విజయం అవుతాయని చెప్పొచ్చు. వివాహ యోగ్యత, ప్రేమ వివాహాలు ఫలించడము, ఇంట్లో ప్రేమకు అంగీకరించడంతో పాటుగా వివాహ యోగ్యత కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా దూరదృష్టి కనపడుతుంది. అంటే రాబోయేటటువంటి రోజుల్లో వ్యాపారాల్లో ఎటువంటి వ్యాపారాలు లాభిస్తాయో అర్థం చేసుకుని ఇప్పటి నుంచే వ్యాపారాలు మార్పులు తెచ్చుకోగలుగుతారు. కాంట్రాక్ట్ వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి. అయితే ఒక విషయం, ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది, లక్ష్మీ గణపతి యంత్రం. అలాంటి యంత్రం వేయించుకోండి షాపుల్లో కానీ వ్యాపారాలు చేసే చోట. దానివల్ల మీకు వ్యాపారంలో అతి త్వరితంగా మంచి విజయం కనపడుతుంది, ఐశ్వర్యం కనపడుతుంది. వ్యాపార నష్టాలు భర్తీ అవుతాయి, రుణబాధలు ఉండకుండా ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులందరికీ కూడా ఆ యంత్రం చాలా ముఖ్యం. అయితే వ్యాపారంలో స్నేహం కూడా చాలా ముఖ్యం. కాబట్టి తోటి వ్యాపారస్తులతో స్నేహంగా మెలగండి. చాలా జాగ్రత్తగా వచ్చే కస్టమర్స్ని ఆకర్షించుకునే ప్రయత్నం చేయండి. మాట తీరులో అందంగా మాట్లాడండి. అలాగే కింద పనిచేసే వారితో కూడా జాగ్రత్తగా వ్యవహరించండి. తద్వారా వ్యాపారంలో ఈ నెలలో చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.